దేశవ్యాప్తంగా పెద్ద సంచలనాత్మకంగా మారినటువంటి వర్క్ యాక్ట్ 2025 నిజంగా వర్క్ యాక్ట్ అనేది సుప్రీంకోర్టు అనేది స్టే ఇవ్వడం జరిగింది. స్టే ఇచ్చిందని అంటే కంప్లీట్గా ఇది క్లోజ్ అయినట్ట. కొంతమందికి ఇది కంప్లీట్గా తెలియట్లేదు. సో దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. ఈరోజు బీవీఆర్ టీవీ స్టూడియోలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ నైముద్దీన్ గారు అలాగే ఇమ్రాన్ గారు మనతోనే ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? అందరికీ నమస్కారాలు. ముందుగా బీవీఆర్ ఛానల్ గారికి ధన్యవాదాలు. జై తెలంగాణ. రైట్ సార్, నేను పాయింట్కి వస్తున్నా. వర్క్ యాక్ట్ 2025 సుప్రీంకోర్టు అనేది స్టే ఇచ్చింది. అంటే మీరు సంతోషం పడుతున్నటువంటి టైంలో కొంత నిరుత్సాహపడేటట్టుగా బీజేపీ లీడర్స్ చేసినటువంటి ఈ కామెంట్స్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? వాస్తవంగా ముందుగా సుప్రీంకోర్టు గారికి, గౌరవ సుప్రీంకోర్టు గారికి మేము మైనార్టీ పక్షంగా, యావత్తు భారతదేశపు మైనార్టీ పక్షంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పాక్షికంగా ఒక 3 సెక్షన్లు, అంటే దాదాపు వాళ్ళు 45 సెక్షన్లు వాళ్ళు సవరించారు దాంట్లో వక్ఫ్ బోర్డులో. దాంట్లో ముఖ్యమైన ఒక 3 సవరణలకు కొంచెం బ్రేక్గా, అంటే ఇప్పటి వరకు అమలు చేయొద్దని ఒక ఆదేశాలు ఇచ్చింది, స్టే ఇచ్చింది. తక్కిన అయితే ఇంప్లిమెంట్ అవుతాయి, కానీ దానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే స్టే ఇచ్చిందంటే కంప్లీట్గా తీర్పు రాలేదు, ఇంకా జడ్జిమెంట్ రాలేదు. జడ్జిమెంట్ ఇంకా మళ్ళీ 5th రోజు నాడు మళ్ళీ పార్లమెంట్, అది సుప్రీంకోర్టు నడుస్తుంది. దాంట్లో మళ్ళీ వాదనలు నడుస్తాయి, కానీ ఇంకా జడ్జిమెంట్ రాలేదు పూర్తిగా. కానీ ఆ సూచనలు మాత్రం ఇచ్చింది. ఒక గట్టిగా అడిగింది సమాజంలో, మరి మీ ముస్లిం సమాజంలో కానీ వక్ఫ్ బోర్డులా మీరు ఒక హిందూ సోదరులకు, అంటే నాన్ ముస్లింలకు దాంట్లో పెడుతున్నారు కమిటీలలో, మరి మీ కమిటీలలో కూడా మరి ముస్లింలకు తీసుకుంటారా లేదా, అసలు తీసుకున్న ఏమైనా దాఖలాలు ఉన్నాయా మాకు చూపించండి అంటే సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ మన తుషార్ మెహతా గారు సమయం అడిగారు. ఒక 7 days సమయం అడిగారు. మేము దాంట్లో ప్రూఫ్లు చూపిస్తామని. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉంటే వాళ్ళు ఇప్పటివరకే చూపిస్తుండే. ఎందుకంటే జేపీసీ అని ఒక టైం వేస్ట్ చేశారు వాళ్ళు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నో సూచనలు ఇచ్చిన కూడా వాళ్ళు బుట్టలేసారు, చెత్త బుట్టలేసారు. 232 మెంబర్స్ పార్లమెంట్లో దానికి వ్యతిరేకించారు చట్టాన్ని. 232 ఇప్పుడు దేశ చరిత్రలో ఒక రికార్డ్ అది. ఇప్పుడు వరకు కూడా పార్లమెంట్లో ఇంతమంది ఒక చట్టానికి వ్యతిరేకించిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం 232 విపక్ష పార్టీలు వ్యతిరేకించారు. అదే దేశవ్యాప్తంగా కూడా దాదాపు 5 కోట్ల ముస్లిం సోదరులు QR కోడ్ ద్వారా ఇది చట్టం మాకు వద్దు అని చెప్పారు. అయినా బలవంతంగా ఈ చట్టం తీసుకొచ్చారు. మేము దీనిని నిరసన తెలియజేస్తున్నాం. రైట్, మీరు అంటే మొన్ననే కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వక్ఫ్ బోర్డులో మహిళలను రీసెంట్గా చేర్పించారని చెప్పేసి. ఎందుకు రీసెంట్గా చేర్పించినట్టు? కిషన్ రెడ్డి గారు అంటే నాకైతే పర్సనల్గా చాలా గౌరవం. ఎందుకంటే ఒక బీజేపీలో ఉన్న ఒక సెక్యులర్ వాదిగా, ఒక మంచి, ఎప్పుడంటే ఎప్పుడు చిన్న కామెంట్లు చేసుడు కానీ, ఒక వర్గానికి టార్గెట్ కానీ ఇష్యూలు చేయరు. కానీ చాలా బాధ అనిపించింది. ఒక కిషన్ రెడ్డి ఒక కేంద్ర మంత్రిగా ఉండి కూడా చాలా అబద్ధాలు చెప్తున్నారు. నేను చూపిస్తాను. వక్ఫ్ బోర్డులో మా మిస్సెస్ కూడా డిస్టిక్ లెవెల్లో కూడా మా మిస్సెస్ వక్ఫ్ బోర్డు డైరెక్టర్గా ఉన్నది. ఎప్పటి నుంచి? ఇప్పుడు గత రన్నింగ్ ఉంది. ఇంకా ఆ కమిటీ, కొత్త కమిటీ వస్తే ఉన్నారు. మహిళలు ఇప్పుడే చేర్పించలే, ఆల్రెడీ ఉన్నారు. స్టేట్లో కూడా ఉన్నారు, సెంట్రల్ కౌన్సిల్లో కూడా ఉన్నారు. ఒక అబద్ధపు మాటలు చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు ఎంత అబద్ధాలు మాటలు మాట్లాడుతున్నారంటే పార్లమెంట్లో కూడా అట్లనే మాట్లాడారు. ఇక్కడ మీడియాలో కూడా మాట్లాడేటప్పుడు కూడా ఒక పెద్ద హోదాలో ఉండి కూడా ఇన్ని అబద్ధాలు మాట్లాడు బీజేపీకి సిగ్గుచేటు. ఏదన్నా ఉంటే నిజాయితీగా కూర్చుండి చర్చ చేయండి. దానికి అందరు జనాలకు తెలుసు వక్ఫ్ బోర్డులో మహిళలు ఆల్రెడీ ఉన్నారని. ఇప్పుడు వీళ్ళు చేర్చినట్టు, ఏమో మహిళలకు చేర్చినట్టు చెప్తున్న ప్రచారం చాలా అబద్ధము, బాధాకరము. కిషన్ రెడ్డి గారు, మీరు ఒక మంచి నాయకులు, ఇలాంటి వ్యాఖ్యలు చేసి మీ స్థాయిని దిగజారకుండా చూడాలని నేను విజ్ఞప్తి. రైట్, అదేవిధంగా బండి సంజయ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు వర్క్ ఆస్తుల వివరాలు అనేది కంప్లీట్గా క్లియర్ కట్గా చూపించట్లేదు, పేద ముస్లింలకు అందట్లేదు అనేది నిన్ననే మీరు మేబీ చూసి ఉండొచ్చు. సార్, దీనికి యాక్చువల్లీ ఈ ఆస్తులన్నీ ఎక్కడికి పోతున్నట్టు, ఆస్తుల వివరాలు ఎందుకని కంప్లీట్గా చూపించలేకపోతారు? నేను ఒక ముందుగా ఫస్ట్ బండి సంజయ్ గారు ఎప్పుడేం మాట్లాడుతారో ఎవరికి అర్థం కాదు. మాట్లాడేటప్పుడు ఇవాళ ఏ వారం అన్నా
అంటారు, వారాలు అడుగుతుంటారు, ఏమో ఏమో అని మాట్లాడే పద్ధతి. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు వాళ్ళు తెచ్చిన నల్ల చట్టం ఇది, ఏదో ఈ నల్ల చట్టంలో ఒక్క సెక్షన్లో చూపించండి. నల్ల చట్టం అంటే ఏంటి సార్? వక్ఫ్ బోర్డ్ తీసుకొచ్చిన 2005 నల్ల చట్టంగా మేము భావిస్తాం. వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని నల్ల చట్టం మేము భావిస్తాం. ఎందుకంటే మాకు మా వక్ఫ్ బోర్డు ల్యాండ్లు తీసుకోవాలనే ఆలోచనతో కుట్రతో తీసుకొచ్చిన చట్టాన్ని మేము నల్ల చట్టంగానే భావిస్తాం. ఈ చట్టంలో ఎక్కడన్నా ఒక్క సెక్షన్లో బండి సంజయ్ గారు చూపించాలి, మహిళలకు కానీ మా పేద ముస్లింలకు కానీ మేము ఈ భూముల ద్వారా వాళ్ళకు లాభం చేస్తామని ఒక్కటన్నా చూపించండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. బండి సంజయ్ గారు, మీకు జనాలు ఎందుకు ఓట్లేస్తారో అర్థమవుతలేదు, కానీ వాస్తవంగా మాకు కరీంనగర్కి ఏం రూపాయి లాభం చేయలే. ఎప్పుడు విద్వేషం మాట్లాడతారు. ఈ చట్టంలో వాళ్ళు బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో కానీ మీడియాలో కానీ ఎక్కడ కానీ చెప్పేది ఒకటి, దాంట్లో రాసేది ఒకటి. అందుకోసమే సుప్రీంకోర్టు అడిగింది. మరి సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం, భారతదేశంలో ఉన్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు ఏమన్నది, దీంట్లో మరి మీరు ఎందుకు పెడుతుర్రు, ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళకి ఎందుకు పెడుతున్నారని నిలదీసింది. అది అర్థం చేసుకోవాలి బండి సంజయ్ గారు. మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. దీని మీద వచ్చిన లాభము ఇవ్వలకు చెందుతుంది అంటే ఇవ్వలేకుండా రేపు మేము దాని మీద ఉన్న లాభం వస్తుండే పేద ప్రజలకు. కానీ ఇప్పుడే మీరు తీసుకొని ఇస్తుండ్రా, మరి అదొక విషయం మీరు క్లియర్ చేయాలి మాట్లాడేటప్పుడు. రైట్ సార్. ఇప్పుడు మీరు రీసెంట్గా మోదీజీ ఒక సభలో ముస్లిం యొక్క టైర్ పంచర్ అయినట్టుగా కొంత వ్యంగ్యంగా మోదీజీ గారు ఆ సభలో వ్యాఖ్యానించడం జరిగింది. ఇది మీకు బాధను కలగజేసిందా? 100%. ఇప్పుడు ప్రధానమంత్రి అన్నప్పుడు అందరికీ ప్రధానమంత్రి అంటే ఒక్క హిందూ సోదరులకు కావచ్చు, ఒక ముస్లింలకే కావచ్చు, మన దేశంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో వర్గాలు, ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. అందరికీ ప్రధానమంత్రి, అందరికి సమానంగా చూడాలి. ఒక మతానికి టార్గెట్ చేస్తూ ఒక టైర్ పంక్చర్ చేస్తారు ముస్లింలని. గతంలో కూడా ముస్లింలు మీ మంగళసూత్రులు, హిందువుల సోదరుల మంగళసూత్రులు గుంజుకుంటారని ఒక రాజకీయ సభలో అట్లనే మాట్లాడారు. అదేవిధంగా వాళ్ళ బట్టలతోని ముస్లింలకు మేము ఏర్పాటు చేస్తాం వాళ్ళ అంటే కించపరుస్తూ ప్రతి ఎక్కువ పిల్లలను పుట్టిస్తారని. అసలు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఇటువంటి మాట్లాడటం ఎంతవరకు న్యాయమో ఆలోచించాలి. మేము ఒక భారత స్వతంత్ర పౌరులమే కదా, మాకు ఇంత కించపరచడం ఇది న్యాయమా? ఒక మేధావులు కానీ, ఒక మంచి సామాజిక కార్యకర్తలు కానీ, ఉద్యమకారులు కానీ దీన్ని ఖండిస్తున్నారు. ఒక ప్రధానమంత్రి హోదాలో ఇప్పటివరకు చరిత్రలో భారతదేశ చరిత్ర ఎందరో ప్రధానమంత్రులైన, కానీ ఇటువంటి లాంగ్వేజ్ కానీ ఇటువంటి భాష కానీ వాడలేదు. ఇది గమనించాలి. బీజేపీ సోదరులు వాళ్ళు కూడా ప్రధానమంత్రి చేస్తే వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇది గమనించి ఒక మానవత్వవాదిగా మాట్లాడాలి, ప్రధానమంత్రి హోదాలో మాట్లాడాలని మేము తెలియజేస్తున్నాం. సార్, దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డ్ అనేది పెద్ద బర్నింగ్ టాపిక్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ వక్ఫ్ బోర్డ్ అనేది అంటే చక్రవ్యూహంలో చిక్కుకున్నట్టుగా మీకు ఏమైనా అనిపిస్తూ ఉందా? 100%. ఇప్పుడు చూడండి, వాళ్ళు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన 44 సెక్షన్లు తయారు చేశారు. అవి అన్ని నల్ల చట్టాలే. అంటే ఈ చట్టం కాకుండా వక్ఫ్ బోర్డుకు వేరే చట్టం ద్వారా అంటే వేరే సెక్షన్ ద్వారా తీసుకునేటట్లు చట్టాలు తయారు చేశారు. ఇప్పుడు 3 చట్టాలు వట్టి ఆపిరు సుప్రీంకోర్టు గారు. గౌరవ సుప్రీంకోర్టు ఒక 3 చట్టాలను అమలు చేయొద్దని ఆపిరు. కానీ తక్కిన 37 చట్టాలు, దాంట్లో ఉన్న చట్టాలు మొత్తం లాక్కొని చట్టాలు ఉన్నాయి. లిమిటేషన్ యాక్ట్ ఉన్నది. దాంట్లో లిమిటేషన్ యాక్ట్ మరి వేరే ఎండోమెంట్ బోర్డ్స్ కానీ వేరే మతాల బోర్డులు కానీ పెట్టలే, దీంట్లో పెట్టిరు, అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ లిమిటేషన్ యాక్ట్ ఏంటంటే ఒక 12 years నుండి ఎవరైనా కబ్జా మీద ఉంటే ఆ ల్యాండ్కి వక్ఫ్ బోర్డుకు సంబంధించిన డాక్యుమెంట్స్ లేకుంటే ఆ ఓనర్కే అవి చెందుతాయి. అతను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను 12 years నుండి దానికి 30 సంవత్సరాల నుండి కావచ్చు, ఒక 20 సంవత్సరాల నుండి నేను కబ్జా ఉంటున్నా, దానికి ట్యాక్స్ కడుతున్నా అంటే అప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటాడు గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దీనికి ఇంకా కొంచెం అమౌంట్ కట్టు, నీ మీద రిజిస్ట్రేషన్ చేస్తా ఉంటుంది. అంటే అది పోయినట్టుగా మా వక్ఫ్ బోర్డు సంబంధించిన ల్యాండ్ పోయినట్టే కదా. ఇప్పుడు బాంబేలో, మహారాష్ట్రలో అదానీ గ్రూప్ వాళ్ళు పెద్ద అబ్జర్వ్ చేసి పెద్ద బిల్డింగ్, ఒక 27 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారు. ఇటాలియా బిల్డింగ్ అని పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు. అది వక్ఫ్ బోర్డు సంబంధించిన బిల్డింగ్. అది ఆటోమేటిక్లీ ఇప్పుడు వాళ్ళకి చెందుతుంది. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల నుండి వాళ్ళు కబ్జాలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ కొద్ది మొత్తంలో దానికి చాలాగా కట్టి అది మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అంటే ఒక ఆస్తి అయితే మా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తి మొత్తం పోయినట్టే కదా. ఈ సందర్భంగా ఒకటే విషయం చెప్తున్నాం, భారతదేశ పౌరులుగా, ఒక ముస్లిం సోదరులుగా ఒక 1000 సంవత్సరాల నుండి మనం ఒక దానం అంటే ఏంటిది, ఒక బిచ్చం అన్నట్టే కదా. ఒక హార్డ్ ఎవరికి బాధ అనిపించద్దు మిత్రులారా. ఒకటే విషయం చెప్తున్నా, ఎవరు బాధపడిన అవసరం లేదు. ఇక్కడ మనం బాధలు ఉన్నాం కాబట్టి బాధలు చెప్తున్నాం.
ఒక బిచ్చంలో వేసిన వస్తువు అంటే ఆస్తులను కూడా మీరు లాక్కునే ప్రయత్నం ఒక కేంద్ర ప్రభుత్వం హోదాలో ఒక పిఎం చేస్తుందంటే ఎంత శోచనీయమో మేము ఆలోచించాలి. ఇప్పుడు ఆ దానంలో ఇచ్చిన ఆస్తులే కదా, దాన్ని కూడా లాక్కుంటామంటే ఒక పేద ప్రజలకు మీరు ఇస్తున్నట్టు సూచించండి. మరి ఈ ఈ దీంట్లో ఒక్క చట్టంలో ఇది హిందీలా కానీ తెలుగులో కానీ ఉర్దూలో ప్రతి ఇప్పుడు డెమోలో ఉన్నది, చదవండి మిత్రులారా, మీరు చదవండి. దీంట్లో ఒక్క చట్టం కూడా, ఒక్క 45 చట్టాలలో ఒక్క చట్టం కూడా ఈ ల్యాండ్ మేము అమ్మి పేద ముస్లింలకు ఇస్తాము, లేకపోతే పేద ముస్లింలకు ఇండ్లు కట్టిస్తాము, లేదా హాస్పిటల్ ఒక్క చట్టం చూపించండి. వట్టిగా తీసుకుంటాం ఈ చట్టం మారుస్తున్నాం, ఇదే ఉన్నాయి దీంట్లో తప్ప వేరేదేం లేదు. అంటే ఒక 3 చట్టాలు సుప్రీంకోర్టు ఆపింది కానీ 37 చట్టాలు దీంట్లో తీసుకునే విధంగా ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఆల్రెడీ యూపీలో, మహారాష్ట్రలో ఎక్కడెక్కడ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ స్టార్ట్ అయిపోయింది మా భూములు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక దాదాపు ఇప్పుడు మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చే వరకు ఒక్క ఇంచు కూడా వక్ఫ్ బోర్డు భూమి ఉండదు. ఇది వాస్తవము. ఒకవేళ సుప్రీంకోర్టు మీద ఇప్పుడు ఇంకా తీర్పు రాలే, నేను గౌరవిస్తున్నాం సుప్రీంకోర్టుకి, మేము ఒకవేళ తీర్పు రాలే, తీర్పు వచ్చి ఈ చట్టం వద్దు అని రద్దు చేస్తే మాత్రం ఆగుతాయి తప్ప ఒకవేళ రద్దు చేయకుంటే మాత్రం ఒక్క ఇంచు కూడా వక్ఫ్ బోర్డుది భూమి ఉండదు. ఇది వాస్తవం. అంటే ఇప్పుడు ముస్లింల పట్ల బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టుగా మీరు అంటా ఉన్నారా? ఇండైరెక్ట్ గా ఇదేనా మీరు అనేది? వాస్తవంగా వాళ్ళ ఎజెండానే అది. భారతదేశం మన స్వతంత్రం రాకముందు నుంచి ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మిత్రులారా, మన భారతదేశ చరిత్ర మనం అర్థం చేసుకోవాలి. ఒక 7వ శతాబ్దిలో ఇక్కడ మతాలు వచ్చినాయి. అసలు భారతదేశంలో మతాలే లేవు, కులాలే లేవు. ఇక్కడ వచ్చిందే వలసదారులు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా, హిందుత్వం కూడా వచ్చింది వలసదారే మతమే, వలసదారే కులాలే, ఇవన్నీ వచ్చింది. వీళ్ళు వచ్చి కులాలు తయారు చేసిందే. ముస్లింలది కూడా మతం ఇస్లాం వచ్చిందే, వలసనే. ఇక్కడ వచ్చింది క్రిస్టియన్, అన్ని ఇక్కడ ఆదివాసులే ఉండే. ఒక దాదాపు ఒక 7వ శతాబ్దంలో తీసుకుంటే అప్పుడే వచ్చినాయి మతాలు మన భారతదేశానికి. వచ్చిన తర్వాత ఈ భారతదేశం అనేది కూడా ఏర్పడింది ఎప్పుడు? మొఘల్ సామ్రాజ్యమే. అక్బర్ ప్రతి చిన్న రాజ్యాలుగా ఉంటే భారతదేశాన్ని అప్పుడు చిన్న రాజ్యాలుగా, చిన్న దేశాలుగా ఉండే. దాని మీద ఆక్రమించుకుంటూ ఒక దేశంగా, ఒక పెద్ద రాజ్యంగా తయారు చేసిందే అక్బర్. మొఘల్స్ తయారు చేసింది, ఇక్కడనే చనిపోయారు, ఇక్కడనే వాళ్ళు డెవలప్ చేసారు తప్ప ఎక్కడ తీసుకోపోలే. బ్రిటిష్ వారు పరిపాలించి బయట తీసుకుపోయారు, వాళ్ళ దేశాన్ని తీసుకుపోయారు. కానీ మొఘల్ తీసుకోరు. మొఘల్ ఎక్కడి నుంచి వచ్చారు? ఆఫ్ఘనిస్తాన్ అంటే కూడా భారతదేశం ఖండమే ఉండే. ఇక్కడ అందరు ఉండే చిన్న రాజ్యాలను ఏకట్ట చేసి ఒక దేశం తయారు చేసిందే కూడా మన ముస్లిం మొఘలే. అంటే ఇన్ని సంవత్సరాలు మన ముస్లింగా పరిపాలించినాం కానీ ఎప్పుడు కానీ కులాలు మతాలు అని లేకుండే. ఇది ఆర్ఎస్ఎస్ వచ్చిన తర్వాత 7వ శతాబ్దంలో వాళ్ళు ఇప్పుడు ఒక గ్రోక్ ఒకటి ఉన్నది మనకు అడిగితే, ప్రతిదీ అడిగితే చెప్తుంది. గ్రోక్లను మొన్న అడిగిన నేనని ఇది చరిత్ర ఏంది, అసలు ఆర్ఎస్ఎస్ది చరిత్ర ఏంటిది, కులాల మతాలది చరిత్ర అంటే గ్రోక్ చాలా స్పష్టంగా చెప్పింది. వాళ్ళలో విభజన చేసి 4 వర్ణాలుగా, అయ్యో గ్రోక్ది హిందుత్వంలో 4 వర్ణాలు, బ్రహ్మాలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులని 4 వర్ణాలు చేసి వీళ్ళు విభజించే పరిపాలించే చరిత్ర వీళ్ళది. దీనికి అరికట్టడానికి బ్రిటిష్ వారు ప్రయత్నించారు, మొఘల్ కూడా ప్రయత్నించారు. ఇప్పుడు కూడా ఉన్నది అంటరానితనం అనేది, ఇప్పుడు కూడా ఉన్నది. దళిత సోదరులకు కావచ్చు, ఆదివాసీ సోదరులకు కావచ్చు. పూజారి ఏమనండి, మరి మేము ఒక మైనార్టీ సోదరులుగా మేము కోరుతున్నాం, మీకు దండం పెట్టి కూడా కొడుతున్నాం. ఒక పూజారిగా, లేకపోతే మీరు దాంట్లో గుడిలో పెద్ద అధికారిగా, మీ టెంపుల్లో టీడీపీలో చెప్పండి. మరి చేస్తారా? అంత ధైర్యం ఉందా? అట్లా చేయరు. సమాజాన్ని విడిపించే, పరిపాలించే, హింసించే ఒక ఏంటిది హింసించే ఆచారం ఉన్న భావజలం గల ఆర్ఎస్ఎస్ వాళ్ళు. సార్, ఇక్కడ ముస్లిం వాళ్ళు ఎక్కువగా మాట్లాడితే పాకిస్తాన్కి వెళ్ళిపోండి అన్నట్టుగా బీజేపీ వర్గం వాదిస్తున్నట్టుగా మీ ముస్లిం కమ్యూనిటీ అక్కడక్కడ చెప్తా ఉంది. ఇది నిజమా? దీన్ని నమ్మాలా? నమ్మాలి. ప్రతిదీ ఇప్పుడు బీజేపీ నాయకులు ఎప్పుడు మాట్లాడినా, ఎక్కువ మాట్లాడితే మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి, మీకు ఇక్కడ మీకు భూభాగం ఇచ్చినామన్నట్టు ఒక వాదన చెప్తారు వాళ్ళు. కానీ వాస్తవం కాదు. మనం చరిత్ర చూస్తే, చరిత్రకారులు చెప్పిన మాటలు వింటే, చరిత్ర పుస్తకాలు చదివితే, స్వతంత్రం రాకముందు హిందూ మహాసభ జరిపిన ఆర్ఎస్ఎస్ నాయకులు ఎవరు? సవర్కర్ గారు 2 నేషన్ థియరీ ఫస్ట్ చెప్పిందే వాళ్ళు. తర్వాత జిన్నా గారు పాకిస్తాన్ కావాలని పట్టుబడి, పాకిస్తాన్ కూడా అక్కడ రాజు ఉండే, అక్కడ కూడా రాజ్యం ఉండే. భారతదేశంలో అన్ని చిన్న రాజ్యాలు ఉండే. బ్రిటిష్ వారికి కొట్లాడిన తర్వాత
వాళ్ళు పాకిస్తాన్కి ముస్లిం వస్తే రావచ్చు, అక్కడ నుంచి హిందువులు ఇక్కడ పోతే పోవచ్చు అని ఒక ఆఫర్ ఇచ్చినారు తప్ప ఒక ల్యాండ్ ఖాళీ పెట్టి మీకు ఇచ్చినాం పోనని చెప్పలేదా మాకు. ఇప్పుడు వీళ్ళు చెప్పే అది అధికారం వాళ్ళకు ఉండద్దు, ఎందుకంటే వాళ్ళు స్వతంత్ర ఉద్యమంలో వాళ్ళ పాత్ర మొత్తం శూన్యం. ఆర్ఎస్ఎస్ వాళ్ళైతే బ్రిటిష్ వారికే సపోర్ట్ చేశారు, బ్రిటిష్ వారికే కంప్లీట్గా సపోర్ట్ చేశారు. వాళ్ళు చేసింది ఉద్యమం ముస్లింలు, సిక్కులు, సెక్యులర్ భావం గల గాంధీ, మహాత్మా గాంధీ గారు, ఇవి సెక్యులర్ కాంగ్రెస్ పార్టీ అందరు కలిసి మనం ఉద్యమం, స్వతంత్ర ఉద్యమం చేసి మన భారతదేశం మేము సాధించుకున్నాం. ఇక్కడ మా మూలాలు ఉన్నాయి. మేము ఇప్పుడు ఈ భూమి తవ్వితే మా పూర్వీకుల రక్తం వాసన వెళ్తుంది తెలుసా, అది ఆలోచించాలి. మీరు ఎక్కడున్నారు అని మాట్లాడే మీకు అధికారం ఎవరు ఇచ్చారని. ఒక మానవతావాదిగా, మనం మానవ జీవులుగా మాట్లాడాలి, మతాలు పక్కకు పెట్టాలి, ఫస్ట్ భారతీయులుగా మాట్లాడాలి మేము. రైట్ సార్, ఇందులో మీరు ఒక పాయింట్ చెప్పిల్లు 2 నేషన్స్ అని చెప్పేసి. ఏంటి 2 నేషన్ గురించి, 2 నేషన్ థియరీ అంటే ఏంటిది యాక్చువల్లీ? మీరు ఆ మాట ఎందుకని యూజ్ చేసిల్లు? భారత స్వతంత్రం అప్పుడు ఎన్నో త్యాగాలు చేశారు ప్రతి ఒక్కరు. అప్పుడు సమరయోధులు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే, అదే విధంగా ముస్లిం లీగ్ పార్టీ ఉండే, అదే విధంగా ఎన్నో సంఘాలు కొట్లాడిన తర్వాత అప్పుడు మనకు ఆశలు మన జనాలలో ఉద్యమకారులు వచ్చినాయి. మన దేశం స్వతంత్రం అవుతున్నప్పుడు అప్పుడే సవర్కర్ గారు ఆర్ఎస్ఎస్ సంఘం అది ఏం చేసిందంటే ఒక హిందూ మహాసభ పెట్టి, మేము ఒక స్వతంత్రం వస్తే మేము విడిపోతాం, మాకు ఖచ్చితంగా మాకు హిందూ రాష్ట్రం కావాలి, మేము దీంట్లో కలిసి ఉండమనుకు వాదన తెచ్చిరాలి. ఎవరు తెచ్చిరు? సవర్కర్ గారు తెచ్చిరు. తెచ్చిన తర్వాతనే జిన్నా కూడా మాకు కూడా పాకిస్తాన్ కావాలని వాళ్ళు, అదే సెకండ్ 2 నేషన్ థియరీ అంటేనే 2 నేషనల్గా దేశాలుగా విడిపోవటానికి అది పునాది వేసింది సవర్కర్ గారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ముస్లింలు అప్పుడు కూడా పాకిస్తాన్ వేరుపడడానికి ఓట్లు ఎవలేసిరు? పెద్ద ఒక చదివిన వ్యక్తులు కావచ్చు, పెద్ద భూస్వాములు కావచ్చు, పేద ముస్లింలు వేయలే, అండ్ వాళ్ళకు వరకు ఓటక్కే లేకుండా. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో మనము అతి ఘోరంగా మనం ఉద్యమంలో పాత్ర పోషించింది ముస్లింలు, సెక్యులర్ హిందువులు మాత్రమే. ఇది అర్థం చేసుకోవాలి. ఓకే సార్, ఇక్కడ మీరు ముస్లిం ఐక్యత గురించి, ముస్లిం యొక్క గొప్పతనం గురించి చెప్తా ఉన్నారు. యాక్చువల్లీ భారతదేశంలో ముస్లింలని కొంతమంది టెర్రరిస్టులు అనే ఒక పేరుతోని కొంత అక్కడక్కడ పిలుస్తూ ఉన్నారు. ఇది విన్నప్పుడు మీకు బాధ కలుగుతుందా? ఓపెన్గానే చెప్తారు. అదే మేము చెప్తే ఒకవేళ మా మీద కేసులు అవుతాయి, మేము దేశద్రోహులుగా ఉంటాం, ఏమో చెప్తారు. కానీ వాళ్ళు ఓపెన్గా చెప్తారు, గోలీమాలో సాలోంకు అంటారు, దేశద్రోహులు అంటారు, టెర్రరిస్టులు అంటారు. కానీ వాస్తవంగా ఫస్ట్ భారతదేశపు టెర్రరిస్టే నాథురామ్ గోడ్సే. గాంధీ మహాత్మునికి చంపింది ఎవరు? నాథురామ్ గోడ్సే. ఎవరు? ఆర్ఎస్ఎస్ కార్యకర్త. అతనే ఫస్ట్ మరి టెర్రరిస్ట్. మరి మీరు టెర్రరిస్టులుగా ఉండి మా ముస్లింలకు బదలాం చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇప్పుడు సమాజంలో, హిందూ సమాజంలో కావచ్చు, ముస్లిం సమాజంలో కావచ్చు, ఎన్నో వేరు ఆలోచనల వ్యక్తులు ఉంటారు. అందరికీ ఒక సమాజానికి ఆ వ్యక్తితోని కలిపి చూడొద్దు. ఆ సమాజం ఇక్కడ మూలాలు ఉన్న సమాజమే, అది ఆలోచించి మాట్లాడాలి. సిక్కులు కానీ, క్రిస్టియన్స్ కానీ, మతాలు వాళ్ళు మార్పులు చేసుకున్నారు తప్ప ఇక్కడ మూలాలేగా వాళ్ళు వచ్చింది. ఆర్ఎస్ఎస్ లేక సెంట్రల్ ఏషియా నుండి రాలే. ఇక్కడ ఉన్నోళ్ళే మతాలు మార్చుకున్నారు, బతుకుతున్నారు. వాళ్ళ మీద మీరు హింసించి పైశాచిక ఆనందం పొందామంటే ఎక్కడి వరకు న్యాయమో మీరు ఆలోచించాలి. రైట్. ఈ వర్క్ యాక్ట్ 2025ని హిందూ సమాజం సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారా మీరు? సపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నారా? మ్యాక్సిమంగా బుద్ధిజీవులు కావచ్చు, మంచి నాయకులు, చదివిన నాయకులు కావచ్చు, మొత్తం వ్యతిరేకిస్తుంది. మనం చూపిస్తా. ఒక ఎంపీ, ఒక బ్రహ్మ సమాజానికి చెందిన ఎంపీ ఆమె. ఏ పార్టీ సార్? దీదీ పార్టీ. ఓకే, పశ్చిమ బెంగాల్, టీఎంసీ. మహు మొహిత్రా ఒక బ్రహ్మ సమాజానికి చెందిన మహిళా నాయకురాలు, ఒక డైనమిక్ లీడర్, ఎంపీ. ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ ఇచ్చింది. ఏమేసింది? ఈ డార్క్ ఇండియన్ సెక్యులర్ డెమోక్రసీకి డార్క్ డే, ఈ చట్టం రద్దు చేయాలి, ఈ చట్టం వల్ల మన రాజ్యాంగానికే ఇబ్బంది, ఇది అన్కాన్స్టిట్యూషన్ అని వేసింది. ఆమె పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ గారికి ఛాలెంజ్ చేసింది, మా దీదితోని పంగా తీసుకోవద్దు, మీరు ఒక అన్ని సమాజాలకు సమానంగా చూడాలి, ఒక హోదాలో, ప్రధానమంత్రి హోదాలో అంటే ఒక బ్రహ్మ సమాజానికి చెందిన హిందూ మహిళ నాయకురాలు ఒక
ఒక సెక్యులర్ భావజాలం అంటే ఆర్ఎస్ఎస్ లాగా కావచ్చు, బీజేపీ లాగా కావచ్చు, సెక్యులర్ భావజాలం నాయకులు ఉంటారు, కొందరు దుర్మార్గులు కూడా ఉంటారు, మా దాంట్లో కూడా ఉంటారు. కానీ ఆ సమాజాన్ని మొత్తానికి మేము కించపరుస్తాం, ఆ సమాజానికి మేము బొంద పెడతాం, వాళ్ళ ఆచారాలకు బొంద పెడతాం, వాళ్ళకు ఎదగనీయం, వాళ్ళకు బతకనీయం అంటే ఇది ఎక్కడ న్యాయం అని మేము అడుగుతున్నాం. రైట్ సార్, ఓవరాల్గా లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏప్రిల్ 27న భారీ పెద్ద ఎత్తున కేసీఆర్ గారి సభ ఉంది. దానికి మీరు కూడా చాలా సన్నాహాలు చేస్తూ ఉన్నారు, మీకు కూడా ఏదో ఒక పదవి అయితే ఉంది అందులో నాకు మేబీ. ఓకే, ఆ సభను ఉద్దేశించి మీరు ఏం చెప్పాలనుకుంటారు? నిజంగా 10 లక్షల జన సందోహం వస్తారా? వస్తారు, ఎందుకంటే 10 లక్షల పైన వస్తారు, మాకు నమ్మకం ఉంది. మోర్ దెన్ 10 lakhs. గతంలో కూడా బీజేపీ కాంగ్రెస్ ఏం చెప్తా ఉంది, 1,00,000 వస్తారు కావచ్చు, 2 లక్షలు వస్తారు కావచ్చు అంటా ఉంది, మీరేమో మోర్ దెన్ 10 అంటా. బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ కూడా తీసుకురాదు, టీఆర్ఎస్ అన్నది తీసుకొచ్చినాం. అంటే మా కేసీఆర్ గారు ఒకటి డైనమిక్ లీడర్, తెలంగాణ జాతిపిత, తెలంగాణ గాంధీ, తెలంగాణ హీరో. ఆయన ఒక మేధావి, ఒక బుద్ధిజీవి, ఒక సెక్యులర్ భావం గల నాయకులు. ఇప్పుడు గతంలో కూడా ఎన్నో మా సభలు సక్సెస్ అయినాయి. నేను కూడా వరంగల్కి ఎన్నోసార్లు, చరిత్ర వరంగల్ అంటే ఒక చరిత్రకమైన గడ్డ, కాకతీయులు పరిపాలించిన గడ్డ, శాతవాహనాలు పరిపాలించిన గడ్డ, ఇక్కడ బ్రిటిష్ రాణి రుద్రమదేవి, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు, నిజాం పరిపాలన అన్నీ జరిగినాయి. ఇది అన్ని చూసిన గడ్డ, ఇక్కడ ఉద్యమాల చరిత్ర గల గడ్డ. కేసీఆర్ గారికి ఫస్ట్ కరీంనగర్ సెంటిమెంట్, తర్వాత సెకండ్లో వచ్చేది వరంగలే. ఎక్కడ ఎక్కువ చేసినా కరీంనగర్లో స్టార్ట్ చేస్తారు, మళ్ళీ వరంగల్లో కూడా సెకండ్ స్టెప్ తీసుకుంటారు. ఇక్కడ 10 నుండి ఒక 20 లక్షల వరకు జనాలు, అంటే స్వచ్ఛందంగా, అంటే కార్యకర్తలు కావచ్చు, వెల్విషర్స్ కావచ్చు, నాయకులు కావచ్చు, ఒక 10 నుండి 20 లక్షల వరకు అంచనా వేసినాం. కానీ వస్తారు ఖచ్చితంగా, 10 నుండి 20 మధ్యలో వస్తారు. ఒక 20 ఎకరాల భూమి కూడా మనం అక్కడ అవైలబుల్గా పెట్టిరు, రైతులే స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చిర్రు సభ చేయడానికి. ఒక 10 ఎకరాల భూమి కూడా పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. జనాలు పాదయాత్రలతో వస్తుర్రు, ఎడ్ల బండ్ల ద్వారా వస్తుర్రు, బైక్ల ర్యాలీతో వస్తుర్రు, కార్ల ద్వారా, బస్ల ద్వారా, సైకిల్ ర్యాలీల ద్వారా వస్తుర్రు. మాకు కూడా అప్పచెప్పిరు బాధ్యత, జనాలకు మేము తరలిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మైనార్టీలకు కేసీఆర్ గారు చేసినంత మేలు ఏ సీఎం చేయలే. మేము ఖచ్చితంగా గుండె మీద చేయి పెట్టి గట్టిగా చెప్పగలుగుతాం. ఎందుకంటే షాదీ ముబారక్ కావచ్చు, మళ్ళీ మైనార్టీ రెసిడెన్సీ స్కూల్స్ కావచ్చు, అసలు ఎన్నో స్కీమ్స్ తీసేచ్చు. అదేవిధంగా ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఒక ఉప ముఖ్యమంత్రి అంటే డిప్యూటీ సీఎంగా హోదా ముస్లిం క్యాండిడేట్కి ఇచ్చిందంటే కేసీఆర్ గారే, భారతదేశంలో ఎవరు ఇవ్వలే. అదే కూడా హోమ్ మినిస్టర్ కూడా ఇచ్చారు. ఇప్పుడుగా దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం అంటది, ఇప్పుడు వరకు ఒక మైనార్టీ మినిస్టర్ ఇవ్వలే మా కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ మా కేసీఆర్ గారు ఇచ్చారు మాకు. అందుకోసం మేము స్వచ్ఛందంగా వస్తాం. మైనార్టీలు ఎప్పుడు వెళ్ళాలి అని మాకు ఫోన్లు చేస్తుంటారు, మేము వస్తాం, మేము 10 మంది ఉన్నాం, మేము 20 మంది వస్తాం, మేము వస్తాం అంటే స్వచ్ఛందంగానే వస్తాం అని అంటే ఇప్పుడే ఫోన్లు వస్తున్నాయి మాకు, మేము ఎంత బిజీ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అక్కడ వసతులు కూడా మా పార్టీ వాటర్ బాటిల్ కావచ్చు, 20 లక్షల వాటర్ బాటిల్ కావచ్చు, మళ్ళీ మిల్క్ ఉంటుంది కదా, బటర్ మిల్క్ పాకెట్స్, 20 లక్షల బటర్ మిల్క్, కానీ టెంట్ లేసుడు, కూర్చు అన్ని వసతులు కూడా వేస్తుంది. ఒక పండుగ వాతావరణం మాకు ఏంటంటే, మా పార్టీ పుట్టినరోజు కదా, మనం బర్త్డే ఎట్లా చేసుకుంటాం, మా 60 లక్షల కార్యకర్తల పుట్టినరోజు అది. ఆ రోజు మాకు బర్త్డే, మా పార్టీ ఆవిర్భవించిన రోజు అది. అప్పుడు ఒక గుప్పెడు మంది లేకుండే, మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు గుప్పెడు ఒక మంది కూడా ఉండే. దాంట్లో మేము ఉన్నాం, కేసీఆర్ గారికి నమ్మినాం. మేము కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో, ఒక పవిత్ర ఉద్యమంలో మేము పనిచేసినందుకు ఎప్పుడుగా అదృష్టంగా భావిస్తాం. మాకు పదవులతో ముఖ్యం కాదు, మా పదవులు ఉన్నా లేకున్నా మేము ప్రతి 60 లక్షల మందికి ఒక కేసీఆర్ గారు తయారు చేశారు. కేసీఆర్ గారు కూడా ఎప్పుడు చిన్న కార్యకర్తకు చిన్న చూపు చూడరు. ఒక కేసీఆర్ గారు నా ఎంత నువ్వు ఇంటికి పోయి నా గురించి ఓటు అడుగు అని చెప్తారు ధైర్యంగా. అంటే అంత లెవెల్గా భావిస్తారు కార్యకర్త, గుండెలో పెట్టుకుంటారు, కడుపులో పెట్టుకుంటారు, ఇంత ఇబ్బంది రానట్టు చూస్తారు కేసీఆర్ గారు. అటువంటి నాయకులకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు, కానీ మా పార్టీలో కూడా ఒక కార్యకర్తనే రేవంత్ రెడ్డి గారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీ కార్యకర్తగా మీరు ఉన్నారు కాబట్టి అసెంబ్లీలో మీరు నిజాయితీగా రాజకీయాలు చేస్తే, మీ దగ్గర నీతి నిజాయితీ రాజకీయాలు ఉంటే మీరు అసెంబ్లీలో ఒక తీర్మానం చేయండి, కేసీఆర్ గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలి, మా తెలంగాణ బిడ్డ, తెలంగాణ తీసుకొచ్చిన బిడ్డ, పులి, ఆయనకు ఖచ్చితంగా భారత రత్న అవార్డు ఇవ్వాలని మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఒక సీఎం మీరు చేయగలుగుతారు.
ఒక తీర్మానం చేసి చూపించండి మీ నిజాయితీ, మేము ఒప్పుకుంటాం. ఒక కార్యకర్త, మన టీఆర్ఎస్లో కార్యకర్త ఉన్న కార్యకర్త నిజాయితీగా చూపించండి అని కానీ మీరు నేను అనుకుంటా చేయరు. ఎందుకంటే మీరు ప్రతి పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తే. కానీ మనం చెప్పేది ఏంటంటే దమ్ము ధైర్యం అంటే ఒకటి తీర్మానం చేసి చూపించండి మీరు. రైట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ వర్క్ యాక్ట్ 2025 సుప్రీంకోర్టులో స్టే ఉంది. తీర్పు ఎలా వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? ఆఫ్ ద రికార్డ్ కానీ చెప్పండి, నిజంగా మీ మనసులో ఉన్నది ఉండదు చెప్పండి సార్. ఇదే ఫైనల్ క్వశ్చన్. ఎలా వస్తుంది అని అనుకుంటున్నారు మీరు? తీర్పు మీకు పాజిటివ్ వస్తే ఎట్లా ఉంటుంది? మీకు యాంటీగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగకుండా వేరే రకంగా ఆపోజిట్గా ఒకవేళ తీర్పు వస్తే అప్పుడు ఏ రకంగా ఉంటుంది? ఫైనల్ అసలు ఏం చెప్పాలనుకుంటారు? వాస్తవంగా మన భారతదేశం ఒక రక్తంలోనే ఒక ఉద్యమాల చరిత్ర ఉన్నది. అవును అవును. ఇప్పుడు మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టు. అవును, ఒక న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం. సుప్రీంకోర్టు ఎవరిది పక్షం తీసుకోదు. వాస్తవంగా సుప్రీంకోర్టులో కూడా కొందరు జడ్జిలు మనం ఎంపీలు కావాలి, మాకు లాభం జరగాలి అని తప్పుడు నిర్ణయాలు ఇచ్చిర్రు. అది చరిత్ర ఉన్నది. కొన్ని జడ్జిలకు చంపిన చరిత్ర కూడా బీజేపీతో ఉన్నది. మన చరిత్రకాలు చెప్తారు, పుస్తకాలు ఉన్నాయి, కేసులు అయినాయి. కాబట్టి మేము 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సుప్రీంకోర్టు ద్వారా ఈ రద్దు అవుతుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. మాకు రాజ్యాంగం మీద, మాకు సుప్రీంకోర్టు మీద మాకు నమ్మకం ఉన్నది. అదే సమయంలో మాకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా మాకున్నాయి. మేము ప్రొటెస్ట్ చేయొచ్చు, మేము ఉద్యమాలు చేయొచ్చు. ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దానికి వ్యతిరేకించే హక్కు మాకు రాజ్యాంగం కల్పించింది. అంటే ప్రజలలో పోయి బీజేపీ చేస్తున్న అరాచకాలను మేము నిలదీస్తాం. మాకు జరుగుతా అన్యాయాలు ఇవాళ మాకన్నారు, రేపు క్రిస్టియన్లకు అంటారు. ఆల్రెడీ క్రిస్టియన్లకు ఒకటి వాళ్ళు చెప్పారు, ముస్లింల కన్నా ఎక్కువ భూములు ఉన్నాయి వాళ్ళ దగ్గర, 17 లక్షల కోట్ల భూమి ఉన్నది, నెక్స్ట్ వాళ్ళకే మేము టార్గెట్ చేస్తామని కుల్లా బీజేపీ వాళ్ళు చెప్తారు. అంటే తర్వాత క్రిస్టియన్ల భూములు పోతాయన్నట్టుగా. తర్వాత ఆదివాసులకు, అదేవిధంగా దళిత సోదరులకైతే వీళ్ళు ఊరు బయట పెట్టారు. అది చరిత్ర. అది మనం గతంలో చూసినాం. మూతికి చంబు పెట్టుకొని వీపు మీద చీపురు పెట్టి ఊర్లో రావాలి దళితులు, అటువంటి పరిపాలన చేసిన చరిత్ర ఉన్నది భారతదేశంలో. చూసిరు అందరూ. వచ్చి ఏంటంటే ఉమ్మితే దాంట్లో ఇంట్లోకి తీసుకుపోవాలి వాళ్ళు, అక్కడ కూడా పెట్టద్దు. అది వచ్చిన తోవలలో మనం ఊడ్చుకుంటూ పోవాలి. అటువంటి హింసాకరమైన పరిపాలన చేసిన చరిత్ర ఈ బ్రహ్మ సమాజానికి ఉన్నది, ఆర్ఎస్ఎస్ సమాజానికి ఉన్నది. దేశంలో అందరికీ తెలిసిన విషయాలే. అటువంటి చరిత్ర మళ్ళీ వాళ్ళు తిరిగి రాయాలని ప్రయత్నిస్తున్నారు. దానికి మేము తిప్పికొట్టాలంటే మేధావులు కావచ్చు, బుద్ధిజీవులు కావచ్చు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, ఉద్యమ సంఘాలు కావచ్చు, ఈ సెక్యులర్ వాదం కలిసిన అందరు ఇప్పుడు నిలదీస్తున్నారు. భారతదేశంలో మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బుద్ధిజీవులకు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు, ఒక నిజాయితీగా, ఒక మానవవాదిగా నిలబడుతున్నారు. వాళ్ళు కొట్లాడుతున్నారు, రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు, కొట్లాడుతున్నారు. ఇప్పుడు మన బెంగాల్ దీది చాలా స్పష్టంగా చెప్పింది, వక్ఫ్ బోర్డు అమలు అయితే మా రాష్ట్రంలో అయితే అమలు చేయమని చెప్పింది. అదే తమిళనాడు ప్రభుత్వం కూడా అదే చెప్పింది, కర్ణాటక ప్రభుత్వం కూడా చెప్పింది, మన ఇక్కడ ప్రభుత్వం కూడా చెప్తుంది మేము అమలు చేయమని. అంటే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు కానీ ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు కావచ్చు, బీజేపీ సోదరులు అర్థం చేసుకోవాలి. మన భారతదేశము అభివృద్ధి చెందాలంటే అన్ని మతాలు కులాలు అభివృద్ధి జరుగుతూనే మనం అభివృద్ధి చేస్తాయి. కానీ మనం గతంలో మళ్ళీ ఒక 1000 సంవత్సరాల వెనుక పోదామంటే మా భారతదేశ చరిత్ర ఏమవుతుంది, మా భారతదేశం ఎటు పోతుంది, విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు మీరు. అది ఆలోచించాలి బీజేపీ సోదరులు. ఇప్పటికే మన తమిళనాడులో అక్కడి స్టాలిన్ గారు ఒక కమిటీ వేసిర్రు, ఆటోనమస్ పవర్ కావాలి మా రాష్ట్రానికి. అంటే ఏంటంటే భారతదేశంలో చరిత్రలో ఫస్ట్ టైం సుప్రీంకోర్టు ద్వారా చట్టాలు అమలవుతున్నాయి తమిళనాడులో. అంటే అక్కడ గవర్నర్ ముద్ర వేయకుంటే వాళ్ళు సుప్రీంకోర్టు పోయి 10 చట్టాలను అమలు చేసుకొని అమలు చేస్తున్నారు. ఎంత సిగ్గుచేటు. ఈ చరిత్రలో బీజేపీకి నల్ల అక్షరాలతో రాసిన చరిత్ర అది బీజేపీది. ఒక సుప్రీంకోర్టు దీంట్లో జోక్యం చేసుకుని ఎందుకంటే వాళ్ళు చట్టాలు ఇప్పుడు ప్రజలు ఎన్నుకొనబడిన తర్వాత ప్రభుత్వాలు అక్కడ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయాలా చేయొద్దా? చేయాలి. గవర్నర్ అది నేను చేయాలని దానికి ముద్ర వేయాలని తీసుకొని కూర్చుంటే మరి అక్కడ వాళ్ళు ఎట్లా పరిపాలిస్తారు? అది సుప్రీంకోర్టులో వాళ్ళు సవాల్ చేస్తే సుప్రీంకోర్టు వాళ్ళకు పర్మిషన్ ఇచ్చింది. అక్కడ చట్టాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి, సుప్రీంకోర్టు చెప్పిన చట్టాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అదే సమయంలో బీజేపీ వాళ్ళు ఉల్టా వాదన, అంటే సుప్రీంకోర్టు కూడా మేము లెక్క చేయము, మేమే చాలా పవర్ఫుల్ అని.
ఒక ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టుకు కూడా కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది జనాలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మొత్తం బొందబెట్టడానికి ప్రయత్నిస్తుంది, గౌరవిస్తలేదు అన్నట్టు భావజాలం ప్రజలలో వెళ్తుంది. అది ఆలోచించాలి. బీజేపీ సోదరులు కావచ్చు, ఆర్ఎస్ఎస్ సోదరులు కావచ్చు, భావజాలం చేంజ్ చేయాలి. మన దేశం అభివృద్ధి చెందాలంటే అందరు కులాలు మతాలు అన్నీ కలిసికట్టుగా మనం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎట్లా కొట్లాడినామో అట్లనే మనం అభివృద్ధికి చేయడానికి కృషి చేయాలి తప్ప మన విభేదాలు సృష్టించుకొని మనం నష్టం జరిగితే ఇది చాలా బాధాకరం అని ఆలోచించాలి. రైట్. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ సార్. మరలా మనము ఈ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మళ్ళొకసారి కలుద్దాం. దీని గురించి మళ్ళొకసారి మనం డిబేట్ పెడదాం. 100%. రైట్. చూసినోడండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ.